చెప్పండి. ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి వస్తున్న ఇందులో కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఎంతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలోనే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత అంటే ఒకటే ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పింది ఏమని, గత 5 సంవత్సరాల్లో ఈ దివ్యాంగులకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే సదరన్ సర్టిఫికెట్లలో గోల్మాల్ చేసి వాళ్ళకందరికీ కూడా పింఛన్లు అంటే అయిన వారికి అందరికీ కూడా పింఛన్లు వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో ఎవరికి పడితే వాళ్ళకి పింఛన్లు కేటాయించారు. ఉదాహరణకు మనం చూస్తే చాలా ప్రాంతాల్లో కార్పొరేటర్ల కాడి నుంచి, జెడ్పీటీసీల కాడి నుంచి, వాళ్ళ కుటుంబ సభ్యుల భార్యల కాడి నుంచి, ఇలాంటి ఇట్లా వార్డు మెంబర్ల కాడి నుంచి, ఇలాంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కాడి నుంచి వాళ్ళకందరికీ కూడా చాలా మంది పింఛన్లు వస్తూ ఉన్నాయి. వీటిపైన ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎక్కడ కూడా ఏదో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఒక్క నిర్ణయం తీసుకోవాలా, క్యాబినెట్ పూర్తిగా కూడా మంత్రులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల అక్రమాలు జరిగినాయి. బట్ అక్రమాలు జరిగినప్పటికీ కూడా కనీసం పింఛన్లలో కూడా ఈ రకంగా తప్పులు జరిగాయనేది ప్రధానంగా ఆరోపణ. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి, లేదంటే దీనివల్ల ప్రజాధనం పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంటుందంటూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి మరి ఏ విధంగా చేయాలి, ఎందుకంటే సదరన్ సర్టిఫికెట్లకు సంబంధించి జారీ చేసిన సందర్భంలో ఈ అక్రమాలు జరిగాయి కాబట్టి వాటన్నిటిపైన కూడా విచారణ జరపండి అనేది ముందుగా ముఖ్యమంత్రి గారు చెప్పడం, అదేవిధంగానే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇది ఆచరణలో చేసే సందర్భంలో గ్రామాల్లో వెళ్ళి, పట్టణాల్లో వెళ్ళి, పల్లెల్లోకి వెళ్ళి, అదేవిధంగానే చాలా ప్రాంతాల్లో వెళ్ళిన తర్వాత ఆ ప్రత్యేక డాక్టర్ల బృందాలు వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల కారణంగా ఈ అసమ్మతి, అదేవిధంగా దివ్యాంగుల అభద్రతా భావం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమని, వైద్య బృందాలు వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు దివ్యాంగులు కాబట్టి, పుట్టుకతోనే వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులతో పుట్టారు కాబట్టి వాళ్ళందరినీ కూడా మన హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడెక్కడ కూడా ఓటు బ్యాంకు ఆలోచించాల, వాళ్ళందరినీ కూడా మన హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే మనం అన్ని బాగున్నటువంటి వ్యక్తులే ఇవాళ మన సమాజంలో తిరగాలన్నా లేదంటే సమాజంలో బతకాలని ఎన్నో రకాల అవమానాలు పడుతున్నారు. అలాంటిది వాళ్ళు పుట్టుకతోనే ఆ రకంగా దివ్యాంగులుగా పుట్టారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాలి. అది కాకుండా 3 పార్టీలతో అనుబంధంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళకందరికీ కూడా న్యాయం చేయాలన్న ఆలోచనతో ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే గత ఎన్నికల సందర్భంగా ఆయన ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలోనే ఎన్నికల సందర్భంగా ఆయన వాగ్దానాలు చేశారు. అందులో భాగంగా వచ్చిన తర్వాత వీళ్ళకందరికీ కూడా పింఛన్లు ఇస్తూ వస్తున్నారు. ఎక్కడ కూడా పింఛన్లు ఆపలేదు, అంటే జరుగుతుంది. సో ఈ రీవెరిఫికేషన్లో వెళ్ళిన డాక్టర్లు ఎక్కడ కూడా మనుషులకు సంబంధించి, దివ్యాంగులకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు మాన్యువల్గా అంటే ఇప్పుడు మహిళలు అయితే వైద్య బృందాలతో మహిళలను పెట్టుకొని వాళ్ళని అక్కడే అంటే వాళ్ళు పరిశీలన చేయాలి మాన్యువల్గా, అది ఎక్కడ కూడా చేయలేదు. ఒకవేళ దివ్యాంగుల పురుషులైతే వాళ్ళకు పూర్తి స్థాయిలో డాక్టర్లు మాన్యువల్గా వాళ్ళని పూర్తి స్థాయిలో ధృవీకరణ చేసిన తర్వాత, పరిశీలన చేసిన తర్వాతనే వాళ్ళకి సదరన్ సర్టిఫికెట్లు అక్కడ అంటే మీరు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అనేది చెప్పాలి. కానీ వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి, దివ్యాంగులు అనేది అదే, ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా ప్రతి కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ఇవాళ ప్రజా సమస్యలకు సంబంధించి ఎక్కడ కూడా అంటే మిగిలిన సమస్యలు, గతంలో అయితే రైతులు వాళ్ళ భూములకు సంబంధించిన రకరకాలుగా వెళ్ళేవాళ్ళు, అంటే రిజిస్ట్రేషన్లని, రకరకాల ఆక్రమణలని, ఇట్లాంటివి వెళ్ళేవారు. కానీ ఇవాళ దివ్యాంగులకు సంబంధించి ఇలాంటి మిగిలినటువంటి పింఛన్లకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది వెళ్తున్నారు సోమవారం వస్తే. మరి వీళ్ళకందరికీ కూడా అధికారులు అండగా నిలబడడం జరిగింది. కలెక్టర్లు వాళ్ళందరినీ కూడా ఆదుకున్నారు. అదేవిధంగా మీరెవరు కూడా ఆందోళన చెందొద్దండి, ఇది అంటే ఎక్కడ జరిగిందో పొరపాటు ఇవన్నీ కూడా మేము సరిదిద్దే ప్రయత్నం చేస్తాం, దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటూ కూడా ప్రతి జిల్లా నుంచి కూడా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దివ్యాంగులకు రీసర్వే అంటే ఏదైతే ఈ సదరన్ సర్టిఫికెట్లలో వెళ్ళినటువంటి డాక్టర్లు అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి చేశారా, లేదంటే ప్రభుత్వం చెప్పింది ఒక విధానం అయితే వీళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు ముందు తీసుకున్నటువంటి సదరన్ సర్టిఫికెట్లు కూడా రీవెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది ప్రధానంగా వాళ్ళ డిమాండ్. దీనిపైన దర్యాప్తు చేయడం జరిగింది, దర్యాప్తు జరుపుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఎవరైతే లబ్ధిదారులకు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ నెలలోనే అంటే లాస్ట్ నోటీసులు ఆల్మోస్ట్ 70-80% వరకు చాలా ప్రాంతాల్లో ఇచ్చేశారు. బట్ ఏంటంటే ఆ 3 రోజుల్లో పింఛన్లు ఆగిపోతాయని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా
ఒక భరోసా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి. నో, ఎవరు మీరు బాధపడద్దండి, ఖచ్చితంగా మీకు అందరికీ కూడా పింఛన్లు వస్తాయి, నోటీసులు ఇచ్చినా పింఛన్లు వస్తాయి, నోటీసులు ఇవ్వని వారికి పింఛన్లు వస్తాయి, అదేవిధంగా సదరన్ సర్టిఫికెట్లు కొత్తగా తీసుకున్న వాళ్ళకి పింఛన్లు వస్తాయి అనే దీంతో అవన్నింటినీ కూడా పక్కన పెట్టి దీనిపైన మరోసారి సమీక్ష పరిశీలన చేయాలన్న ఉద్దేశంతో అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ఆయన ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ కేబినెట్ మీటింగ్ లో గతంలో తీసుకునింది, కానీ ఆచరణ చేసే విషయంలో ఈ డాక్టర్ల బృందాలు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ రకంగా చేశారు. కాబట్టి ఎందుకంటే 80-90%, 95%, 98% ఉండే వాళ్ళకు కూడా 30%, 35%, అంటే ఇట్లా మనిషిని చూస్తారు, మనిషిని చూసిన తర్వాత ఏమ్మా మీ ఇల్లు బాగుంది, మీకు కార్లు ఉన్నాయి, లేదంటే మీకు ఇంత ఊర్లో ఇంత హంగామాగా ఉన్నారు కదా, అంటే మీకు కూడా పింఛన్ కావాలా అంటే నేను చెప్తున్న మాట కాదు ఇది. దివ్యాంగులతో నేను చాలా మందితో నేను ఇంటర్వ్యూలు చేశాను, చాలా మందితో నేను మాట్లాడాను జర్నలిస్ట్గా. అందరితో మాట్లాడిన సందర్భం వాళ్ళు చెప్తుంది, వాళ్ళు క్షోభపడుతుంది ఇది వాస్తవం. మా ప్రాంతానికి వచ్చి, మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఏ రకంగా అవమానకరంగా, అంటే మేము పుట్టుకతోనే ఈ రకంగా అవమానపడితే దాని తర్వాత ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందులు గురి చేసి అక్కడికి వచ్చి ఊర్లో గ్రామాల్లోకి వచ్చి అవమానాలు చేసి ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టారు, ఇవాళ పింఛన్లు ఆపేసే కార్యక్రమానికి దగ్గరకు వచ్చారనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో దీనిపైన ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ అవ్వడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో దివ్యాంగులకు సంబంధించిన పింఛన్లో ఎవరికి ఆపద్దండి, ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కోట్లైనా సరే మనం ప్రజలకు, మనం దివ్యాంగులకు ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామంటూ కూడా అందరికీ కూడా ఆ 2 రోజుల్లోనే పింఛన్లు ఇచ్చారు. దాని తర్వాత మొన్న జరిగినట్టు కేబినెట్ మీటింగ్ లో కూడా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇది అడ్మినిస్ట్రేషన్ పరమైన నిర్ణయం కాబట్టి మరోసారి సమీక్ష చేసుకున్న తర్వాత చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకుని జరిగినట్టు పొరపాట్లు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒకవేళ దీంట్లో మరోసారి ఏదైనా సరే వైద్య బృందాలను, అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పుడు ఎవరైతే వీళ్ళు లబ్ధిదారులు ఉంటారో వీళ్ళందరినీ కూడా ఒక కలెక్టర్ ఆఫీస్లోనో లేదంటే ఎక్కడైనా సరే రోజువారీ లెక్కన రోజు కొంతమంది అక్కడికి తీసుకొని వచ్చి అక్కడే వైద్య బృందాలని ఏర్పాటు చేసి, అదేవిధంగానే యూనియన్కి సంబంధించి దివ్యాంగుల యూనియన్కి సంబంధించిన నాయకులను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిజమైన లబ్ధిదారులు ఎవరు, ఫేక్ ఎవరు, ఈ 2 తేల్చే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్ని కోట్ల రూపాయలు ప్రజల కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టే సందర్భంలో గుట్టగాల్చి మొహం వేసేటటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. దివ్యాంగులుగా మీకు ఎవరు కూడా మీకు అన్యాయం చేసే అవకాశం అయితే ఉండదు. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం చేసే అవకాశం అయితే ఈ ప్రభుత్వంలో ఉండదు. అవసరం వస్తే ఇంకా కూడా ఖర్చు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బట్ అంటే గత 4-5 సంవత్సరాల్లోనే విచ్చలవిడిగా ఏదైతే ఉన్నటువంటి ఈ పింఛన్లకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి అనేది ప్రధానంగా ప్రభుత్వం వద్ద నివేదికలు ఉన్నాయి. దాని ప్రకారమే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అందరికీ కూడా మీరందరూ కూడా సహకరించండి, దివ్యాంగులందరూ కూడా. ఎందుకంటే చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, అంటే నా పర్సనల్ కూడా చాలా మంది పెట్టారు, సార్ మీరు అంటే దీనికి సంబంధించి మాకు ఆందోళన ఉంది, మాకు ఆ పింఛన్ లాగిపోతే మేము ఇట్లయిపోతాం అట్లయిపోతాం, మాకు 2 బిడ్డలు ఉన్నారు, లేదంటే మేము దాని మీద ఆధారపడుతున్నాము అని రకరకాలుగా బాధలు పడ్డారు, రకరకాలుగా చెప్తున్నారు. ఎవరి మాట వినబాకండి, దయచేసి ఎవరి మాట వినబాకండి. ఆల్రెడీ ప్రభుత్వం వాటన్నిటిని కూడా స్టాప్ చేసింది, ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఈ నెల మీకు పింఛన్ వచ్చినట్టే రేపు నెల వస్తుంది, మళ్ళీ వచ్చే నెల వస్తుంది. కానీ దీనిపైన మాత్రం ఒక పూర్తి స్థాయిలో ఒక సమీక్ష చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఈ ఫేక్ ఏదైతే ఉన్నట్టు వాళ్ళందరినీ ఏ విధంగా తొలగించాలి, నిజమైన లబ్ధిదారులకు అందరికీ కూడా. ఎందుకంటే చాలా మంది నేను ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో వాళ్ళు వ్యక్తపరిచింది అంటే, సార్ మాకు ఇక్కడ పింఛన్లు ఆగిపోతే మాకు సమస్య లేదు, అంటే పింఛన్లు ఆగిపోతే మాకు ఇబ్బందులు, ప్లస్ దీంతో పాటు మా లైఫ్, అంటే మేము వాళ్ళకి అంటే ఎన్నో రాయితీలు ఉంటాయి, ఎన్నో రకాల రాయితీలు ఉంటాయి, వాటన్నిటిని కూడా మేము కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుంది ఆ పర్సంటేజ్ తగ్గించిన కారణంగా అంటూ కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఎవరు బాధపడద్దు, 100% అందరికీ పింఛన్లు వస్తాయి. కేవలం సదరన్ సర్టిఫికేట్ ఫేక్ గా సృష్టించుకొని ఎవరైతే మనం ఫస్ట్ లో అలాంటి వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్స్ అండి.